చాలా మంది ఫ్రెషర్స్ అడుగుతూ ఉంటారు అనమాట, భయ్యా నేను టెస్టింగ్ నేర్చుకున్నాను, నాకు స్కోప్ ఎలా ఉంటుంది అని. సో టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి 100% స్కోప్ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు జావాను లేకపోతే బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్, లేకపోతే జావా బ్యాక్ ఎండ్, పైథాన్ బ్యాక్ ఎండ్, గోలాంగ్ ఇలాంటి ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నా మీరు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి అంటే మిమ్మల్ని సపోర్ట్ రోల్కే తీసుకుంటారు డెవలప్మెంట్ లో. ఓకే, ఎందుకంటే దానికి చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది కావాలి ఒక ఫ్రెషర్ కి. బట్ అదే ఒక టెస్టర్ కనుక తీసుకుంటే మీరు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో డిప్లాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 0 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా టెస్టింగ్ పొజిషన్ కి జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పటికిప్పుడు మీరు కనుక నౌకరీ ఓపెన్ చేసినా మీకు టెస్టింగ్ లో చాలా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది టెస్టింగ్ గురించి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, సో టెస్టింగ్ లో జాబ్ ఓపెనింగ్స్ బాగుంటాయి అనేది మీకు ఇక్కడతో అర్థమై ఉండాలి. నెక్స్ట్ ఫ్యూచర్ లో స్కోప్ ఎలా ఉంటుంది భయ్యా, మేము ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుందాం అనుకుందాం. సో ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే, మీ అందరికీ తెలిసిందే డెవాప్స్ బాగా ట్రెండింగ్ కదా. డెవాప్స్ లో డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మనకి టెస్ట్ ఆటోమేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. టెస్ట్ ఆటోమేషన్. సో ఈ టెస్ట్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్ కానీ మాన్యువల్ టెస్టింగ్ కానీ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రజెంట్ లో వాళ్ళు మెల్లగా డెవాప్స్ సైడ్ షిఫ్ట్ అయిపోతున్నారు. డెవాప్స్ సైడ్ వెళ్ళిపోయి కెరీర్ సెట్ చేసుకుంటున్నారు. మీకు టెస్టింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక పాత్ ఏం చూస్ చేసుకుంటున్నారు అంటే, ఆటోమేషన్ టు RPA, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కావచ్చు, లేకపోతే చాట్ బోట్ ఆటోమేషన్ కావచ్చు, ఇలాంటి ఆటోమేషన్ సైడ్ వెళ్తున్నారు.